వెల్కమ్ టు హార్మనీ అండ్ హ్యూస్ టాక్ షో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏంటి గురుగారి ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజు మన ఈ టాక్ షో గురువు గారి గురించి. ఆ గురువు శిష్యురాలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గురువు అని సంబోధించడానికి వారు ఒప్పుకోరు. అయినా సరే మాకు నేర్పించారు, నేర్పిస్తున్నారు. ఇంకా నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి నేర్పిస్తున్నారు కాబట్టి గురువు అని సంబోధించడం మాకు చాలా ప్రీతి. కుతూహలంగా ఉంది కదూ! ఎవరెవరా ఈ గురువు అని చెప్పి అనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకు, రండి పరిచయం చేసేస్తాను. ఇదిగో మనతో ఉన్నారు టాక్ షోలో శ్రీమతి పావని గారు. వెల్కమ్ టు ద టాక్ షో పావని గారు. థ్యాంక్ యూ శ్యామల, థ్యాంక్ యూ రా. పావని గారు సింగపూర్ లో చాలా మందికి సుపరిచితులు. అయినా సరే వారి మాటల్లోనే వారి పరిచయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పావని చెదివేరు. నేను వరంగల్ వాస్తవ్యురాలిని. మా వారి ఉద్యోగ రీత్యా మేము సింగపూర్ లో స్థిరపడ్డామండి. నేను నా విద్యాభ్యాసము బాల్యము మొత్తం కూడా వరంగల్ హన్మకొండలోనే జరిగింది. నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు కథలు రాయడము, కవితలు రాయడము, బుక్స్ చదవడము, పాటలు పాడటము, తర్వాత బొమ్మలు గీయడము, ఇలాంటివి సాంస్కృతిక కార్యక్రమాలలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేయండి. సో అది ఇప్పుడు ఏమైపోయిందంటే అది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది, అలవాటు అయిపోయింది అనమాట, ఇది నాది అని. సో ఇప్పుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో నేను ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్. వావ్, సూపర్. ఈ రోజుల్లో ఇలాంటి హాబీస్ తో నిజంగా చాలా అరుదుగా కనిపిస్తారండి. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశారు, కథలు చదువుతారు, రాస్తారు, కవితలు కూడా రాస్తారు. మరి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఈ నేర్చుకోవడం ఎలాగా? నేర్చుకునే కంటే ముందు నేను ఒక సంఘటన చెప్తానండి. నేను ఓకే. మనకి కొన్ని సంవత్సరాల కిందట వాట్సాప్ గ్రూప్స్ వచ్చాయి కదండి. అప్పుడు ఏంటంటే లలితా సహస్రనామాలు గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేసి నన్ను అందులో కొంతమంది యాడ్ చేశారనమాట. ఓకే. సో దాని పర్పస్ ఏంటంటే రోజు మనం ఎన్నిసార్లు చదువుతామో అది కౌంటింగ్ కి పంపించాలి. సో నాకు కూడా భలే సరదాగా అనిపించింది, ఏంటంటే అబ్బా నేను కూడా చదివి పంపిస్తాను కంప్లీట్ గా అని ఉత్సాహంగా నేను దాంట్లో జాయిన్ అయ్యాను. నేను కూడా కొద్ది రోజులు పంపించాను. డిసిప్లిన్ నేర్చుకుంటాం కదా, రోజు చదువుతాం అట్లీస్ట్ ఒకసారి అని. ఆ తర్వాత కొద్ది రోజులకి గ్యాప్ వచ్చిందండి, ఎందుకు నేను పంపించలేకపోయాను. సో నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పర్పస్ వేరు గ్రూప్ కి. సో నేను పెట్టినప్పుడు నేను ఉండడం కరెక్ట్ కాదు అని నేను దాంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యాను అనమాట. ఆ తర్వాత వాళ్ళు యాడ్ చేశారు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ యాడ్ చేశాను అనమాట. నేను అప్పుడు ఒక మెసేజ్ రాశాను, నేను కావాలనే ఈ గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయ్యానండి, ఎందుకంటే మీరు పెట్టిన గ్రూప్ రూల్స్ నేను పాటించలేకపోతున్నాను. మీ పర్పస్ వేరు, అందరూ చదివిన వాళ్ళు పెట్టాలని. నేను చదవడం లేదు, అందులో పెట్టడం లేదు, కాబట్టి నేను కావాలనే ఎగ్జిట్ అయ్యాను అని చెప్పాను. ఓకే. అప్పుడు వాళ్ళు నన్ను మళ్ళీ యాడ్ చేసి కాల్ చేశారండి. కాల్ చేసి మీరు ఎగ్జిట్ అవ్వద్దు, మీరు ఎప్పుడు చదివితే అప్పుడు పెట్టండి. ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు, ఏమో మీరే ఫ్యూచర్ లో టీచ్ చేస్తారేమో కదా అని అన్నారు. ఆ మాట ఇప్పుడు నేను రిలేట్ చేసుకుంటాను, కోఇన్సిడెన్స్ ఏమో నాకు తెలియదు, కానీ నేను అది ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా అరే ఆ రోజు ఆవిడ అలా అనడం ఏంటి, నేను మళ్ళీ సంవత్సరం తిరగకుండానే క్లాసెస్ చెప్పడం ఏంటి అని దాన్ని గుర్తు చేసుకుంటూ నేను చాలా ఆనందిస్తూ ఉంటాను అనమాట. సో ఆ రకంగా కూడా ఏంటంటే ఇంకా నేను లలితా సహస్రనామాలు నాకు నేర్చుకోవాలి, ఇంకా బాగా చదవాలి అని అదొక మోటివేషన్ కలిగిందండి నాకు. ఓకే. అప్పుడప్పుడు మీరు క్లాస్ లో చెప్తూ ఉంటారు, ఒకసారి ఇలాగా లలితా సహస్రనామము చదివినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒకరు ఇలాగ మీ ఉచ్చారణ బాగుంది అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవాళ్ళు కదా. అవునరా, యాక్చువల్ గా నాకేంటంటే నేను ఏదైనా పని చేస్తే, ఎవరమైనా కూడా ఏదైనా పని చేస్తే ఫోకస్డ్ గా చేస్తాం. సో నాకు కూడా అలవాటు ఉంది. సో నేను ఏదైనా బుక్ చదివినా ఏదైనా చదివినా కూడా ఏంటంటే ఫోకస్డ్ గా చదువుతాను. మధ్యలో ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యానంటే మళ్ళీ ఫస్ట్ నుండి చదువుతాను అనమాట. అందుకని నేను ఈవెన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన, గ్రూప్ చాంటింగ్ చేసిన ఒక 4-5 సార్లు చేశానండి. వాళ్ళకి ముందే చెప్పేదాన్ని అనమాట, మెల్లిగా చదువుదామని, ఎందుకంటే ఎక్కడ తప్పులు చదువుతాము అని. ఓకే. అంత జాగ్రత్త పడి నేను చదివినా కూడా ఒకసారి నేను లలితా సహస్రనామాలు చదివి బయటికి వచ్చిన తర్వాత అండి నాకు ఒకతను చెప్పారు, మీరు చాలా బాగా చదువుతున్నారు లలితా సహస్రనామాలు, ఉచ్చారణ అయితే అసలు చాలా బాగుంది, మీ లెవెల్ అంటే మన హై చదవడం కాన్ఫిడెంట్ లెవెల్ కూడా చాలా బాగుంది, బట్ మీరు ఎక్కడో చిన్నగా పదాలని తప్పుగా విడగొడుతున్నారు, మీరు గమనిస్తున్నారా, దానివల్ల అర్థం మారుతుంది అని చెప్పారు. ఓకే. సో నాకు అది అర్థం తెలియదండి, ఎక్కడ తప్పు జరిగిందో చెప్తారా అని అంటే సరే అనేసి అతను నాకు
దాని మీనింగ్ చెప్పారండి. దాని అర్థం చెప్పారు. నేను అప్పుడు అనుకున్నాను, అబ్బా! అసలు ఇన్ని రోజులు చదవడం వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది తప్ప, అర్థమయ్యి దాన్ని చదివింది కాదు. ఎంత పొరపాటుగా చదివానా నేను. అమ్మో! ఇంత పొరపాటుగా ఒక్క అక్షరం ఇటుపక్కకి, అటుపక్కకి పెడితే ఇంత అర్థం మారుతుందా అని నేను అప్పుడు నిర్ణయించుకున్నానండి. నేర్చుకుంటే గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అది కూడా భావంతో నేర్చుకొని చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాననమాట. సో అలా సో, ఆ నేర్చుకున్నారన్నమాట. రకంగా నేను కొంచెం పట్టుదలగా నేను నేర్చుకున్నానండి. అన్ని నేర్చుకోవాలి, అన్ని భావంతో నేర్చుకోవాలి అనుకున్నాను. ఆ నేర్చుకున్న భావాన్ని నేను రాసుకొని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని, కొంచెం పెద్ద ఎత్తునే నేను దాన్ని నేర్చుకున్నానండి. కొంచెం బాగా అంటే ఒక యజ్ఞంలాగా తీసుకొని నేర్చుకున్నాను నేను యాక్చువల్‌గా. పట్టుదల. షేర్ చేశారు కదా! ఇలాగ ఒక పెద్దావిడ కాల్ చేసి మళ్ళీ ఎందుకు మీరే చెప్తారేమో అని అన్నారు. పెద్దలు చెప్తూ ఉంటారు తథాస్తు దేవతలు ఉంటారు అని చెప్పి. అదే నిజమైంది. మా అదృష్టమేమో అంటే మాకు నేర్పించాలి అని చెప్పి ఉంది కాబట్టే మీరు నేర్చుకున్నారు. నేర్పించాలి అని ఎప్పుడు అనిపించింది? అంటే నేను నేర్చుకున్నాక, అర్థంతో నేర్చుకున్నాక నాలో నాకే తేడా తెలిసింది. ఏంటంటే అర్థం తెలవక ముందు చదివిన దానికి, అర్థం తెలిసిన తర్వాత చదివిన దానికి చాలా చాలా డిఫరెన్స్ తేడా ఉంది. ఉంటుంది. సో, నేనేంటంటే నాకు ఆ టైం తొందరగా అయిపోయింది చదువుతున్నప్పుడు. అందులో నేను ఆనందించాననమాట చదువుతున్నప్పుడు. నేను అందులో నా మనసుని పట్టుకోగలిగాను. అప్పుడు అనిపించిందనమాట, ఓకే, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, ఎవరైనా నాకు అప్రోచబుల్‌గా ఉంటే నేను చెప్దాము ఏముంది దానికి అనుకోని నేను అనుకున్నాననమాట. కాకపోతే ఏంటంటే అండి, ఇది మనం నార్మల్‌గా మాట్లాడినట్టుగా, పేపర్ చదివినట్టుగా శ్లోకాలనేటివి ఉండవు. ఉండవు. కొంచెం అవును. టఫ్‌గా అవును. అనిపిస్తూ ఉంటాయి. సో, నాకంటే ఏంటంటే మా నాన్నగారు రిటైర్డ్ తెలుగు లెక్చరర్ అవ్వడము, ప్రముఖ రచయిత అవ్వడం వల్ల నాకు తెలుగు మీద పట్టుంది. కొంచెం ఆహ్, ద ద రచ అంటే రచనల మీద కూడా కొంచెం పట్టుందనమాట. మిగతా వాళ్ళకి అలా ఉండాలని లేదు కదా! సో, ఒకటి టీచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నామంటే అందరికీ ఈజీగా ఉండాలి. వచ్చిన వాళ్ళు వెంటనే భయపడేలాగా ఉండకూడదు కదండీ. అందుకనేసి అనుకున్నాననమాట. నేర్పించేది ఎలా నేర్పించాలి అంటే అండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా బేసిక్స్‌తో నేర్పించాలి అని అనుకోని అప్పుడు చిన్న చిన్నగా గ్రామర్ నేర్పించి, ఆ పద విభజన చేసి, వాళ్ళు కూడా సులువుగా చదువుకునేలాగా. ఈరోజు క్లాస్‌కొచ్చి వాళ్ళు పద విభజన చేసుకున్నారు అంటే, అబ్బా! నాకేదో వచ్చేసింది. చాలా ఈజీ అయిపోయింది లలిత సహస్రనామాలు అనేలాగా నేర్పించాలి అని నిర్ణయించుకున్న తర్వాతే నేను లలిత సహస్రనామం నిజం చెప్పాలి అంటే చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ పాటలు పద్యాలు నేర్చుకొని పాడుతూ ఉండేవాళ్ళం కదా. మీ క్లాస్ లో చేరిన తర్వాత లలితా సహస్రనామము మీరు చెప్పిన పద్ధతిలో నేర్చుకోవడం మూలంగా నిజంగా అంత ఆనందిస్తూనే అందరూ చదువుతున్నారు. అవును. అదైతే కరెక్టే. సో ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ చెప్తారేమో కదండి మీరు క్లాసెస్ రోజుకి. అవును. అసలు అంత 8 to 9 అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నారు. ఫ్రీగా ఎందుకు నేర్పిస్తున్నారు మీరు? అంటే యాక్చువల్‌గా అమ్మ అంటే ఏంటంటే మోస్ట్‌లీ పిల్లలకు మొత్తం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఏదైనా పిల్లలకి నేర్పించాలని అనుకుని, వాళ్ళకి ఏదైనా కావాలి, నేర్చుకోవాలి అనుకున్నా వెనకడుగు వేస్తూ ఉంటారండి అమ్మలు. సో, నేను అలాంటి అమ్మనే. సో, అందుకోసమని ఏంటంటే ఫస్ట్ ఓకే, లేడీస్ ఉంటారు కదా ఇంట్లో, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! వాళ్ళకి టైం ఉంటుంది. సరే, ఇలా ఫ్రీగా నేర్పిస్తుంటే కొంచెం వాళ్ళకి ఆనందంగా అనిపిస్తుంది. దాంతో పాటుగా నా స్వార్థం కూడా ఉందండి. ఏదైనా నా నా దృష్టిలో ఏంటంటే అండి, దానం అనేది ఎలాగ మనం చేస్తూ ఉంటాము. బట్టలు దానం చేయడము, ఎవరైనా బాలేరు అంటే కొంత డబ్బు దానం చేయడము, అన్నం దానం చేయడం అలానే చేస్తూ ఉంటాం మనము. కానీ నా దృష్టిలో దానం అంటే ఏంటంటే, ఒకసారి ఇచ్చింది తరిగిపోకూడదండి. అది పెరుగుతూ ఉండాలి. అది అవును. దానం అన్నమాట. సో, అందుకోసమని నాకు ఇది వచ్చింది. నాకు ఈ విద్య అమ్మవారి దయ వల్ల నాకు నేను చెప్పగలుగుతున్నాను. అదేదో విద్యాదానమే చేసుకుంటే బావుంటుంది కదా అనుకుని నేను ఫ్రీగా చెప్పాలి అని అనుకున్నానండి. సో, నాకు ఇష్టమైన పని కాబట్టి, నేను చాలా ఇష్టపడుతున్నాను కాబట్టి, ఇన్ని గంటలు చెప్తున్నా కూడా నాకు అన్ని గంటలు చెప్తున్నట్టుగా నాకెక్కడా అనిపించట్లేదు. తర్వాత ఇంకొకటేంటంటే అండి, మా ఫ్యామిలీ కంప్లీట్ సపోర్ట్. ఈవెన్ మా హస్బెండ్ కానీ, ఇండియాలో ఉన్న అమ్మ, నాన్న కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా ఆడపడుచు కానీ, ఈవెన్ నా పిల్లలు కానీ, అందరూ కూడా క్లాస్ టైమ్‌లో నన్ను డిస్టర్బ్ చేయరు. క్లాస్ టైమ్‌లో నాకు ఫోన్స్ చేయరు. సో, అంటే నాకంటే ఎక్కువ అంతే. వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేగా మరి. కొత్త బ్యాచ్ వస్తుంది అనంటే, ఆ టైం అడ్జస్ట్ అయితే చెప్పేయమని చెప్పడాలు. సో, ఏంటంటే మొత్తం ఎంటైర్ ద ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తున్నారండి. చాలా అప్రిషియబుల్ అండి. థాంక్స్ టు యువర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ యువర్ హస్బెండ్ అండ్ యువర్ కిడ్స్. బట్ యాక్చువల్లీ నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నానండి. షో చేస్తాను అని చెప్పి. కానీ మీరు అంత తొందరగా ఒప్పుకోలేదు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. ఇప్పటికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది మీతో నా జర్నీ స్టార్ట్ అయ్యి. సో లలిత సహస్రనామం మొదలుకొని ఇంకా 10+ గొప్ప గొప్ప స్తోత్రాలే నేను మీ దగ్గర నేర్చుకున్నాను. మీరు ఏమేమి స్తోత్రాలు నేర్పిస్తారు?
అంటే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, సౌందర్య లహరి మీనింగ్స్ తో చెప్తానండి. సౌందర్య లహరి భాష్యంతో. భాష్యంతో చెప్తాను. దక్షిణామూర్తి స్తోత్రము, కనకదార స్తోత్రము, తర్వాత సుప్రభాతం అండి, వెంకటేశ్వర సుప్రభాతం. తర్వాత నవరాత్రి టైంలో ఎవరు ఏది అడిగినా కూడా చెప్తానండి. శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామ పట్టాభిషేక సర్గ, తర్వాత సౌందర్యలహరి, శివానంద లహరి, మణిద్వీప వర్ణన, ఇలా నమ్మకం చమకం అంటే అవన్నీ తర్వాత. కాకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా. ఇవన్నీ కూడా నేను టీచ్ చేస్తున్నాను. వావ్, సూపర్. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, మీ సలహా ఏంటి? అంటే సౌందర్య లహరితో స్టార్ట్ చేసి నేర్చుకోవచ్చా, లేకపోతే లలితతో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారా? అందరికీ ఎలాగో నాకు తెలియదు, కానీ నాకు నా క్లాస్ కి కొన్ని రూల్స్ పెట్టుకున్నాను, కొంత క్రమశిక్షణ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అండి, నేను లలిత విష్ణు సహస్రనామాల్లో ఎలా చేస్తానో నీకు తెలుసు కదా, అంటే గ్రామర్ తో టీచ్ చేస్తాను అనమాట. సో సౌందర్యలహరికి వెళ్ళే వరకు ఏమవుతుందంటే, భాష్యంతో చెప్పాలి అంటే మళ్ళీ అక్కడ పద విభజన చేసి అదేమంటారు, ఆ మాధుర్యంలో నుంచి బయటికి వచ్చేస్తాం. అందుకని ఏంటంటే లలిత విష్ణులో ఆల్మోస్ట్ ఏ కొత్త శ్లోకాలు చదివేలాగా అయిపోతారు మన ఫ్రెండ్స్ అందరూ. సో అందుకని నా వరకు నేను మాత్రం లలిత విష్ణు అంత టఫ్ అయినటువంటి మంత్ర గ్రంథాలని బేసిక్ క్లాసెస్ గా పెట్టుకున్నాను. ఎందుకంటే అండి, దాంట్లో నేను ఎంత నేర్పించాలో అంత నేర్పించగలుగుతాను. సో వాళ్ళని కూడా నాలాగా చదివేలాగా చేసి అప్పుడు మేము సౌందర్యలహరికి వెళ్తాం అనమాట. అందుకని నా వరకు నేను మాత్రం నా క్లాసెస్ కి మాత్రం లలిత విష్ణు బేసిక్ క్లాసెస్ అని అనుకుంటున్నాను. అంటే ఒక రకంగా అదే బెటర్. ఇప్పుడు చిన్నపిల్లల్ని కేజీ క్లాస్ లో అలా జాయిన్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో కూడా ఫోనిక్స్ నేర్పిస్తారు కదా, అట్లాగా మీరు మాకు నేర్పిస్తున్నారు. సో సౌందర్య లహరి దగ్గరికి వచ్చేసరికి మాకు ఈజీ అయిపోయింది అనమాట. ఇన్ని రోజుల నుంచి, ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ నుంచి చెప్తూ ఉండుంటారు మీరు. 2 years 4 years. వావ్, 2 years నుంచి ఉన్నాను. అవునవును. ఇప్పటి వరకు ఎంత మందికి చెప్పుంటారు? ఎన్ని బ్యాచెస్ సుమారుగా? ఆల్మోస్ట్ చాలా బ్యాచెస్ అయ్యాయండి. స్టార్టింగ్ లో లలిత బ్యాచ్ 1 2 అలా చెప్పేదాన్ని. ఇప్పుడైతే లలిత ఎవ్రీ మంత్ 3-4 బ్యాచెస్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 27th 28th బ్యాచెస్ నెంబర్. లలిత విష్ణు కూడా 27 28 బ్యాచెస్ దగ్గర ఉన్నాను ఇప్పుడు. సో అవి కాదని లలిత సుప్రభాతము ఇవన్నీ కూడా చాలా చాలా అయిపోయాయండి. ఆల్మోస్ట్ అరౌండ్ కొంచెం 2000 వరకు అయ్యారు. రిపీటెడ్ స్టూడెంట్స్ అయినా కూడా నేను టీచ్ చేసిన వాళ్ళు అంతమంది అయ్యారు. సూపర్ సూపర్ అండి, చాలా బాగుంది. ఈ మధ్య మనము శ్యామల దండకం క్లాస్ నడుస్తుంది కదా, ఆ క్లాస్ లో ఒకసారి విన్నాను, అంటే ఈ దండకానికి మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయారు అందరూ, అలా కాకుండా మా ఊరి బ్యాచ్ కి సెపరేట్ గా చెప్పండి అని ఎవరో అడిగారు. ఏంటి అసలు ఆ ఊరు బ్యాచ్ అసలు? యాక్చువల్లీ ఒక 5-6 months నుంచి ఒక అద్భుతంగా ఏం చెప్పాలంటే అండి, ఇదివరకు ఏంటంటే నాకు నేమ్స్, పవని గారు మీ స్టూడెంట్ నాకు మిమ్మల్ని రెఫర్ చేశారు అనేసి నాకు నేమ్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నేను వాళ్ళందరికీ ఈ టైం కన్వీనియంట్ అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, ఒక 30 members అందరూ వాళ్ళే గ్రూప్ అయ్యి, పవని గారు మేము ఈ ఊరు నుండి వచ్చాము, మమ్మల్ని ఈ టైం మేము కన్వీనియంట్ గా ఉన్నాము, మాకు టీచ్ చేయండి అని. దాదాపు ఇప్పుడు నేను అలాంటి ఒక 7-8 గ్రూప్స్ చెప్పాను అనమాట. సో వాళ్ళే వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు లలిత నుంచి వాళ్ళే అదే టైంలో విష్ణుకి వెళ్ళిపోతున్నారు. అదే గ్రూప్ మొత్తం సుప్రభాతం నేర్చేసుకుంటున్నారు. అది అనమాట. సో ఈ శ్యామల దండకం ఏమైందంటే, మళ్ళీ మనము బ్యాచెస్ చేసుకున్నప్పుడు 4 బ్యాచెస్ అయినప్పుడు టైం అడ్జస్ట్ అవ్వక, సో ఇందులో కొంతమందిని అందులో కొంతమందిని వెయ్యాల్సి వచ్చింది. సో అది వాళ్ళకి నచ్చలేదు. మా గ్రూప్ అందరికి మళ్ళీ పెట్టండి అని అడిగారు అనమాట. అది ఆ రోజు జరిగింది. ఓ, మామూలుగానే అసలు ఏమీ ప్రచారం లేకుండానే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి పావని గారు చెప్తున్నారు అని చెప్పి అలాగ చాలా మంది వచ్చి నేర్చుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మా మదర్ కూడా మీ స్టూడెంట్. అట్లాగా చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. మల్టీ జనరేషన్ క్లాసెస్ అని చెప్పాలి. మీకు చిన్న సర్ప్రైజ్. ఏంటది? ఒకసారి వచ్చి చూడండి. ఎప్పుడు వచ్చారు? థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎప్పుడు వచ్చారు? ఓకే, ముందే ప్లాన్ చేశారా ఏంటి? మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. వెల్కమ్ టు ద షో సుధా గారు. సో సుధా గారు కూడా నాతో పాటు గత 2 సంవత్సరాలుగా సేమ్ బ్యాచ్ అండి. సో అన్ని కలిసి ప్రయాణం చేశాము అనే చెప్పాలి. సుధా, థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ షోకి టైం చేసుకొని వచ్చినందుకు. మీ అనుభవాలు షేర్ చేస్తారా పావని గారి క్లాసుల్లో?
పావని గారితో అనుభవాలు అంటే చాలా షేర్ చేసుకోవడానికి ఉన్నాయి. కొన్ని చెప్తాను. షూర్. ఓకే. ఏం లేదు, పావని గారు క్లాస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, పదాలని అర్థం చెప్పే విధానం చాలా బాగుంటుందండి. అంటే మనం అక్కడ మన ఎదురుగానే అమ్మవారు అయ్యవారు ఉన్నారు, వాళ్ళ ఎదురుగానే మనం కూర్చొని స్తోత్రం చేస్తున్నాము అన్నట్లుగా. ఎగ్జాంపుల్ చెప్తాను. సౌందర్య లహరి చెప్పారు. సౌందర్య లహరి టీచ్ చేసేటప్పుడు అమ్మవారి ఓంకార స్వరూపాన్ని, మణిద్వీప వర్ణన, అందులో అమ్మవారు ఎలా కొలువై ఉన్నారు, పాల సముద్రం, ఆవరణలు, పాల సముద్రం నుండి మనం ఎలా వెళ్తున్నాము, ఒక పడవలో వెళ్ళాము అన్నట్లుగా అదంతా కళ్ళకి కట్టినట్లుగా చూపించారు. అవును, అది మాత్రం అసలు మర్చిపోలేము. అది మర్చిపోలేము. ఆవిడ అవయవ సౌందర్యం కూడాను, అమ్మవారి అవయవ సౌందర్యాన్ని కూడాను చాలా బాగా చెప్తారు, వివరించారు. నెక్స్ట్ ఇంకొకటి దక్షిణామూర్తి స్తోత్రం అలానే, అది చాలా కష్టమైన స్తోత్రం యాక్చువల్ గాను. అది కూడాను ఆత్మతత్వం గురించి చెప్పేది. ఎవరికి అంత ఇంట్రెస్ట్ చూపించరు, బట్ స్టిల్ ఆవిడ చెప్పేటప్పుడు నిజంగానే ఓకే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా జరుగుతుందా అని చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా గుర్తుంచుకోవాలి అని, ఎలా గుర్తుంచుకోవాలి అనేది కూడా చాలా బాగా చెప్తారు. అవును, నిజమే. అది చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్. వితౌట్ మీ సపోర్ట్ ఇంతవరకు వచ్చేదాన్ని అయితే కాదు. మా అదృష్టం అండి. అంతే, మా అదృష్టం. ఇంకాను చెప్పాలండి, సుప్రభాతం చెప్పేటప్పుడు అయితే అసలు మొన్ననే ఈ మధ్యనే మనకి మొత్తం ప్రాసెస్ అయిపోయి, అయ్యో అప్పుడే అయిపోయాయా, మనం సేవని అప్పుడే వచ్చేసామా తిరుమల రోజు అనిపించేదా లేదా? తిరుమలలో ఉండి మనము స్వామిని రోజు మేల్కొల్పుతున్నాము, మనమే సేవ చేసుకుంటున్నాము అన్నట్లుగా ఫీలింగ్ వచ్చేదా లేదా? చూడండి ఎలా అవును, ప్రతి స్తోత్రంలో కూడా ఏదో ఒక కథ దాగి ఉండేది అందులో. ప్రతి దాంట్లోనే ఒక కథ. అది కూడా మనం ఎప్పుడు చిన్నప్పుడు మనం నేర్చుకుంటాము కొన్ని కథలు, చిన్ని కథలు, అవి కూడా మళ్ళీ మనకి అవును కదా అప్పుడు నేర్చుకున్నాము కానీ అప్పుడు మనకి తెలియలేదు, ఏంటో వినేవాడు పెద్దవాళ్ళు చెప్తే అని చెప్పి అనుకునేవాడు. ఇప్పుడు వాటి మీనింగ్ ఓకే, దీన్ని ఇలా రిలేట్ చేసుకొని చదివితే మనకి అమ్మవారు అయ్యవారు ముందు పెట్టుకొని మనకి ధ్యాస కూడా వేరే వైపుకు వెళ్ళదు. జనరల్ గా స్తోత్రం చేసేటప్పుడు ఏంటి అంటే కొంతసేపు చదువుతాము శ్లోకము, ఆ తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది, ఏటో వెళ్ళిపోతుంది, మన మనసు అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి. స్తోత్రం అసలు ఆ పావని గారి దగ్గర నేర్చుకున్న తర్వాత మాత్రం స్తోత్రం అంటే ఓకే, అంతసేపులో మనం మైమర్చిపోతాం, బయట ప్రపంచాన్ని మైమర్చిపోయి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండిపోతాం. ఏకాగ్రత చాలాను. నిత్య పూజ, అవునండి, నిత్య పూజ మర్చిపోయాను. నిత్య పూజ అయితే మాత్రం షోడశోపచారాలు దేవుడికి ఎలా చెయ్యాలి చాలా బాగా చెప్తారు, వివరించారు. అది మాత్రం నిజం పావని గారు. అంతకు ముందు చేసుకుంటుంటే ఆచమనం చేయడము, అష్టోత్తరం చదువుకుంటాం అంతే. ఇప్పుడు 16 ఉపచారాలు. అసలు నిజంగా దేవతలు మన ముఖద్వారం నుంచి లోపలికి వస్తున్నారు, వాళ్ళకి మనం పాదాలు కడుగుతున్నాము, కూర్చోబెడుతున్నాము, వాళ్ళ పాదాలు కడుగుతున్నాము, అర్ఘ్యమిస్తున్నాము, ఆచమనం చేస్తున్నాము. చాలా బాగా చెప్పారు పావని గారు. అది మాత్రం నిజమండి. ఇవన్నీ కూడాను మనం ఎంతమంది ఇప్పుడు నేర్చుకుంటున్నాము అంటే ఎక్కడను ప్రచారం అనేది జరగలేదండి. ఎన్నో ఉచితంగానే ఆవిడ అంత ఓపిక గాను ఎంత బాగా చెప్తున్నారు అంటే, ఇందులోని ఇంకాను వింత ఏంటి అంటే ఇందులోని చాలా మంది క్లాసులోని ఫస్ట్ క్లాస్ చదివిన వాళ్ళు కూడాను ఉన్నారండి. అవును, కానీ వాళ్ళు కూడాను సరిగ్గా ఉచ్చారణ చేయలేరు వాళ్ళు. అవును, ఈ రోజుల్లో తెలుగు కూడాను సరిగ్గాను చదవని పిల్లలు ఉన్నారు అందులోని కూడాను. మనమే ఒక్కొక్కసారి తప్పులు చదువుతాం, కానీ అది కూడా మనతోని కరెక్ట్ గాను ఉచ్చారణ చేయించారు. అవును, అది కరెక్ట్. చాలా బాగుంది. మల్టీ జనరేషన్స్ అంటే ఇందాక నేను అన్నాను కదా, యాక్చువల్ గా ఈ మధ్య ఇలానే పావని గారి శిష్యులే అంటున్నారు 5 generations ఉన్నారంట పావని గారి క్లాసుల్లో. అది మాత్రం కూతురు అసలు ఉంటారండి. మా అక్క, మా మరదలు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ చుట్టాలు మొత్తం అందరూ ఉన్నారు, మా వాళ్ళు కూడా. అవును అవును, పావని గారు అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years నుంచి మీరు చెప్తున్నారు కదా, స్టూడెంట్స్ ఉన్నారు, బ్యాచెస్ ఉన్నారు. మీ అనుభవాలు ఏంటి? అవి కూడా మాకు వినాలని ఉంది. నా అనుభవాలు అంటే చెప్పాలంటే చాలా అంటే అనుభవించానండి నేను. వాటిని నేను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేయలేదో చెప్పలేను కానివ్వండి. చాలా మంది స్నేహితులతో పాటుగా సిస్టర్స్ ని, అమ్మ నాన్నలని, అందరినీ నేను తోడబుట్టిన వాళ్ళలాగా అందరినీ ఒక్క దగ్గర చూస్తున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందండి. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము.
వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంత ముందు వరకు వచ్చాను అనమాట. సో నాకు 8 గంటలు చెప్పినా కూడా అలసట రావట్లేదు అని అంటే వాళ్ళ సపోర్టే. నా లోపల కూడా తెలియకుండానే అండి టైం మేనేజ్మెంట్ చాలా వచ్చేసింది. ఓకే. ఒకప్పుడు టైం అంటే ఓకే, మనం ఉండేది సరిపోయేది సరిపోకపోయేది. ఇప్పుడు అలా కాదు. ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ, టైం అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని రకాలుగా నాకు నేర్పించిందండి. అంతేకాదు ఒక రకమైన ప్రశాంతత అండి ముఖ్యంగా. ఏంటంటే ఏ అంటే లైక్ మైండెడ్ పీపుల్స్ ఒక దగ్గర ఉన్నాము, దాని గురించి నేర్చుకుంటున్నాము. సో ఆ తత్వంలో కూడా మనకి ఏం నేర్పిస్తారండి? మంచిగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. సో అదంతా నేను అనుభవిస్తున్నానండి రోజు. వావ్, 7 సూపర్. గంటలు 8 గంటలు చెప్పిన అలసట లేకుండా చెప్తున్నాను అంటే నేను నాకు తెలియకుండానే నేను ఆనందాన్ని పొందుతున్నాను. మొత్తం బేసిక్ గా ఏంటంటే అంత స్టూడెంట్స్ సపోర్ట్ అండి. వాళ్ళ సపోర్ట్ తో నేను చాలా నేర్చుకున్నాను. నా లోపల కూడా చాలా చేంజ్ వచ్చేసిందండి. డిసిప్లిన్ ఇంకా ఎక్కువగా పెరిగిందని చెప్పొచ్చు. మనశ్శాంతి కానీ, హ్యాపీనెస్ కానీ, నన్ను నేను ఇష్టపడడం కానీ అన్ని కూడా చాలా గొప్ప అనుభూతులండి ఇవన్నీ. తర్వాత ఒక్కొక్కరి ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒక్కొక్కరు చెప్తున్న ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా అవును కదా, ఇలా ఉంటుందా అని కూడా నేర్చుకుంటున్నాను. అంతేగా అన్నీ మరి. నేను చెప్పలేకపోతున్నాను కానీ చాలా అనుభవిస్తున్నాను. వావ్, గుడ్. ఇంకే కాదండి, మాది కూడా అదే ఎక్స్పీరియన్స్. డిసిప్లిన్ అంటూ వచ్చేసింది కదా అవును. మనకి. పావని గారి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, ఈ టైం కి మనం కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ మన క్లాస్ అయిన తర్వాత ఇంకేదైనా నువ్వు తర్వాత పని తర్వాత చేసుకోవాలి, ఒక ప్లానింగ్ అనేది మనకి వచ్చింది. అవునవును, అది కరెక్ట్. ఇంకా అసలు ప్రత్యేకత ఏంటి అని అంటే పావని గారి క్లాస్ లో 30 to 40 ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారని ఈ మధ్యనే నాకు తెలిసింది. అంటే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద ముని ద్వారా విష్ణుమూర్తి గురించి విని అలాగా విష్ణుమూర్తి భక్తుడు అయిపోతాడు కదా, అట్లాగా తల్లి గర్భంలో ఉండి ఈ నవజాత శిశువులందరూ పావని గారి స్తోత్రాలు విని నేర్చేసుకుంటున్నారు అనమాట. ఆ రకంగా చూస్తే భూమి మీదకి రాబోయే శిశువుల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 84-85 ఇయర్స్ వయోవృద్ధులు కూడా పావని గారి క్లాస్ లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అనగానే డెలివరీ టైమ్స్ అవి కూడా దగ్గరికి వచ్చేస్తాయి కదా, ఆ టైంలో కంప్లీట్ చేసేయాలి అన్న ప్రెషర్ ఉన్నా సరే పావని గారు అది ఆలోచించి ఆ క్లాసెస్ ని ఈ లోపల కంప్లీట్ చెయ్యాలి అని చెప్పి మన తెలుసు ఇద్దరు ఉన్నారు. కూడాను ఏ టైంలో అయినా మెసేజ్ పెట్టినా కూడాను ఓకే, ఒక్కళ్ళు మెసేజ్ చేస్తే ఇంకా తర్వాత కూడాను ఓకే మీరు ఇలా వస్తారా, ఎవరికి కన్వీనియంట్ టైమింగ్ అది తను కన్వీనియన్స్ చేసుకోవాలి, తన టైమింగ్ తను సెట్ చేసుకోవాలి. అప్రోచబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను శ్రీరామ పట్టాభిషేక సర్గ నేర్చుకోవాలని ఒక సంకల్పంతో అడిగాను. అంటే ఒక్కతే కదా, ఎందుకు అంత టైం వెచ్చించడము అని కూడా ఆలోచించకుండా నా సంకల్పానికి బలంగా తోడుగా నిలిచి నేను చెప్తాను అని చెప్పి మిగతా స్కెడ్యూల్ అంతా కూడా సెట్ చేసుకొని చెప్పారు. అలాగే ఇప్పుడు శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి, లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులు వచ్చినాయి. ఆ నవరాత్రులు వచ్చినప్పుడు అష్టోత్తరాలు అంటే కొత్త అష్టోత్తరాలు చదవాలి అంటే మనకి నోరు తిరగదు కదా, అప్పుడు కూడా 10 రోజుల ముందు నేర్పించడం. గురువుకి అప్రోచబిలిటీ అండ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనవి గారికి ఎక్కువ కనెక్ట్ అవ్వగలిగాం అనమాట. చెప్పేటప్పుడు కూడా బ్రెత్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అది కూడా చక్కగా చెప్పారు. అవును అవును, చెప్తూ అలాగను పొడిగించుకుంటూ వెళ్ళండి. ఆ బ్రెత్ కంట్రోల్ టెక్నిక్ కూడా నేర్చుకోవాలి కదా, టెక్నిక్ తెలియకపోతే అసలు అది కూడా నేర్చుకోవాలి. బ్రీతింగ్ కూడా అంటే ఫ్రమ్ ఏ హెల్త్ పర్స్పెక్టివ్ ఆల్సో ఈ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత అది బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇలాగండి పావని గారి ప్రయాణం. సముద్రంలో నది వెళ్ళి కలిసినట్టు మేము కూడా ఒక పాయ అవ్వగలిగాము. మీరు ఇట్లానే ఇంకా ఎంతో మందికి ఇంకా ఎన్నో స్తోత్రాలు చాలా సంవత్సరాలు అలా చెప్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చే మార్చ్ లో శివానంద లహరి కోసం మేము అందరం వెయిటింగ్ అండి. తప్పకుండా ఎప్పుడు కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి అని, నన్ను ఎప్పుడు మీరు ఇలాగే నడిపించాలని నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సుధా గారు మీకు కూడా థ్యాంక్స్ అండి మా షోకి వచ్చినందుకు. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Thank you for watching. Please like, share and subscribe.